సభకు నమస్కారం అండి. నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను, ఒక 2-3 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే జనరల్గా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తా, ఎందుకంటే ఎక్కడ ట్రోల్ అవుతుందని ఉంటుంది. ఒకటి, ఈ సినిమా మనస్ఫూర్తిగా మాట్లాడుతానండి. ప్రతిదీ ఇప్పుడు మాట్లాడేది ప్రమోషన్స్ అనుకుంటే మాత్రం సాయిబాబా భక్తుడు నేను, బాబా సాక్షి చెప్తున్నాను, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. ముందుగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ దాసరి మారుతి గారు, ఇందాక సుబ్బు చెప్తున్నానండి, మా సుబ్రహ్మణ్యం ఎంతమందికి లైఫ్ ఇచ్చారండి. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి. చరిత్ర సినిమా, తెలుగు సినిమాకి వెన్నెముక. కోటి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ గారు, రాజాచంద్ర, ఎంతోమంది అండి, రవిరాజా పెనిసంటే. ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి. మారుతి గారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా, అంటే కొత్త వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టుల్ని, డైరెక్టర్లని, రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, సార్ చరిత్రలో మిగిలిపోతారు మారుతి గారు. మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, నాతో సహా. ఎందుకో మళ్ళీ చెప్తాను. బలిబలి మగాడు వల్లే నాకు పరిచయం. ఫస్ట్ మారుతి గారు కలిసి చేసాం, అద్భుతమైన సినిమా. ఇది చేయండి సార్ మీరు అన్నారు. నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ కామెడీ సినిమాలు దాంట్లో వచ్చిందండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. అదేవిధంగా ఎస్కేఎన్ గారు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా అండి. రామానాయుడు గారు మోడర్న్ సినిమాలో ఎంత ప్యాషనేటో ఎస్కేఎన్ గారికి అంత ప్యాషన్ అండి. వీళ్ళిద్దరు వస్తే చాలు ఇవాళ. వి ఫెల్ట్ గుడ్ ఆన్ బోత్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డైరెక్షన్, ప్రొడక్షన్. నిమ్మకాయల ప్రసాద్ గారు, దివ్య గారు, నాగేంద్ర ప్రసాద్ సీనియర్స్, ప్రభు బిజీగా వాట్సాప్ చూసుకుంటున్నాడు, హోల్ టీమ్. ఎనీవే, పాత్రికేయ సోదరులకి, మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ఇది ఇంట్రడక్షన్. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది ఇద్దరికండి. సుబ్బు అలియా సుబ్రహ్మణ్యం, సాయి అలియా సాయి వర్ధన్. ఈ సినిమాకి సూర్యచంద్రులు అండి వాళ్ళు, సూర్యచంద్రులు. ఇలాంటి పాయింట్ అసలు ఆలోచన రాయడం అనేది కష్టం అండి. అది చూశారు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్ కాదు, ఈవెంట్స్ అన్నారు. కొన్ని కోట్ల ఈవెంట్స్, ప్రతి పక్కింట్లో జరిగే ఈవెంట్ ఈ సినిమా అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది రాయడం, దాన్ని ప్రతి ఫ్రేమ్ అండి, రియలీ ద వే దే హ్యావ్ వర్క్డ్. సాయివర్ధన్ అమేజింగ్ అండి. నాకు కథ చెప్పినప్పుడే ఇన్స్పైర్ అయ్యాను. ఇవాళ హెవీ వెయిట్స్ మన సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం బాహుబలి రాజమౌళి గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, రాజాసాబ్ రిలీజ్ అయిపోతుంది మారుతి గారి వరకు. వాళ్ళు ఒకటంటే యంగ్ హాట్షాట్ డైరెక్టర్స్ అండి. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం మా అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఇవాళ వర్ధన్ వరకు అండి. ప్యాషన్ ఫర్ ద ఫిల్మ్. ప్రతి ఫ్రేమ్ అండి ఎలా చేసామో నాకు తెలియదు. రియలీ మీ ఇద్దరికి ఫస్ట్ కంగ్రాట్స్ అండి. అండ్ ఈ సినిమాకి 2 కళ్ళండి, ఆడియో విజువల్ కాబట్టి, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. ఐ హ్యావ్ టు సే దిస్. కన్నమ్మ సాంగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైరల్ హిట్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. హార్ట్ మెల్టింగ్ సాంగ్ అని మీరు అనుకుంటే, ఈ సినిమాకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, వాసికి నేను మళ్ళీ చెప్తున్నాను, బొటనవేల్ ఇంటర్వల్ పాయింట్, నా బొటనవేల్ నాకు తెలియకుండా కింద ఉంది. ఒక ఆర్టిస్ట్, వంట వండినోళ్ళలో నేను ఒకడిని. అంత పవర్ అండి ఫస్ట్ హాఫ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ విజయ్ గారు. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అండి
ఐ స్టిల్ గెట్ గూస్ పింపుల్స్. చాలా తక్కువ సినిమాలకి ఇలా కుదురుతుందండి. దెన్ సాయి వర్ధన్ దారా, సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీకి తెలుగు, హిందీ, మలయాళం ఉండదండి. కానీ ఒక తెలుగువాడు, ఒక కుర్రోడు ఆ అగ్గిపెట్టె ఇళ్లల్లో అంత అందంగా తీస్తూ ప్రతి ఒక ఎమోషన్ని లైట్ ద్వారా, అందమైన లైటింగ్ ద్వారా ప్రతి ఎమోషన్, లవ్ ఎమోషన్, ప్రతి ఎమోషన్ని కన్వే చేశాడండి. పోయిట్రీ నిజంగా. నేను ఇందాక ప్రసాద్ గారు చెప్తున్నట్టు ఇట్స్ ఎ సింఫనీ ఆఫ్ రైటింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ సురేష్, ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకండి, ప్రతి యూనిట్ మొత్తానికి నేను నిజంగా ఇంత ఎమోషనల్గా వాళ్ళు మాట్లాడతాను. కంగ్రాచులేషన్, గర్వకారణం ఈ సినిమా. పేరున అందరికీ కూడా ఈ సినిమా కథ విన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పింది అంటే బ్యూటీ కాదండి, ఈ అమ్మాయి ఈ సినిమాకు కుందేలు కావాలి అన్నాను. కుందేలను తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, ర్యాబిట్. ఈ సినిమా హిట్ అండి అన్నాను నేను. పర్ఫెక్ట్ అండి. ఇంకెంతకంటే అమ్మాయిని ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఇన్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ ఫాదర్, ఎవ్రీ బ్రదర్, ఎవ్రీ బాయ్ ఫ్రెండ్, ఎవ్రీబడి విల్ లుక్ ఎట్ హర్ ఇన్ దేర్ ఓన్ యాంగిల్. వాసుకి వన్ ఆఫ్ ది కాదండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యాక్టర్స్ ఆఫ్ అవర్ జనరేషన్ అండి. సబ్జెక్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఇంటెలిజెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ హార్ట్ఫెల్ట్ పర్ఫార్మెన్సెస్ అండి. ఈ సినిమా దంచేసిన తను. ఈ సినిమాలో ఇలాంటి సినిమాలో వాసుకి దగ్గర దెబ్బలు తినాలంటే మాత్రం నేను ఆ సినిమాలో యాక్ట్ చేయనండి. ఎందుకంటే ఆ దెబ్బలు ఈ అమ్మాయి ఎలా తినిందో ఆ అమ్మాయికి తెలుసు, చెప్పుకోలేదు, నాకు తెలుసు. పాపం సాయి వర్ధన్ చెప్పాడు కొంచెం రియల్గా కొట్టండి అని. ఘాట్లు పడి గాజులు ఇరిగిపోయి దిగి నిజంగా మదర్ అండ్ డాటర్ ఏంటో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవాడు. పర్ఫార్మెన్స్ పేరు వస్తుంది, ఆ అమ్మాయి కూడా కొట్టించుకుంది. మొత్తం ఇంకా ఫోటోలు ఉన్నాయి, ఎప్పుడో డిస్ప్లే చేస్తారు అది. కాబట్టి ఆవేశం మాత్రం. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. కమింగ్ టు అంకిత్ కోయా అండి, హీఈస్ ద సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం నేను చెప్తున్నాను. నాకు అంటే మా వర్కింగ్ దీంట్లో తక్కువ, కథ తెలుసు. కానీ నేను సినిమా చూస్తున్నప్పుడు అండి, ఇదేనా ఈ అంకిత్ కోయానా, ఈ అంకిత్ కోయా, అమేజింగ్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే చింపేశాడు క్యారెక్టర్ని. హీఈస్ అ వెటరన్. ఐ డోంట్ నో సెకండ్ ఫిల్మా థర్డ్ ఫిల్మా నాకు తెలియదు, కానీ అమేజింగ్. అంటే ఇంత పొగుడుతుంటే ఇదేదో ప్రమోట్ చేస్తాను, అందుకనే బాబా మీద సాక్షి చెప్తున్నానండి. పేరున నూతన్ ప్రసన్న, ఇదే నూతన్ ప్రసన్న ఇక్కడ అని నాకు, నాగేంద్ర, ఒక్కొక్కళ్ళండి, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ అవర్ ఐహాన్. మళ్ళీ ఏమైనా మాట్లాడిన తిడతాము. ఓకే, పేరు ఒక్కొక్కరికి, అమ్మాయి అందరికి కూడా పేరు ఏమన్నా మిస్ అయ్యి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక నేను చెప్పేశానండి చాలా మటుకు. బట్ ఫైనల్గా ఫిలిం అండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇట్ ఈస్ అ ట్రీట్ టు వాచ్ అండి. దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ an entertainment loaded with emotion and power అండి. నిజంగా ఇది చాలా కష్టం, అందుకే చెప్పాను రాయడం చాలా కష్టం అనండి, తీయడం చాలా కష్టం. బ్యాక్గ్రౌండ్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. నిమ్మకాయల ప్రసాద్ గారు కానీ, అందరికంటే ముఖ్యంగా మారుతి గారు కానీ, ఆయన పిలిచి నాకు భోజనం పెట్టి ఈ కథ మీరు చేయండి, నేను క్యారెక్టర్స్ నేను చేస్తాను, నేను పర్లేదు ఆర్టిస్ట్గా, కానీ ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు భయం వేస్తుందండి. ఆయన వెళ్ళాడు, నేను కన్విన్స్ చేయగలుగుతాను ఆ మారుతి గారు అని అడిగాను. అవునండి, 16 కూరల భోజనం పెట్టి సార్ మీ లైఫ్లో మెమొరబుల్ సినిమా అవుతుందండి అన్నారు. నిజంగా అదేనండి, థ్యాంక్స్. ఎంత హిట్ అనేది భగవంతుడు ఇస్తాడు, జనాలు ఇస్తారు. మీరు రండి, థియేటర్స్కి రండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్తాను. ఇంతకంటే నేను మాట్లాడితే ప్రమోట్ చేయాల్సి వస్తుంది, ప్రమోట్ చేస్తాను. కానీ లాస్ట్ ఒకటి చెప్తానండి, నిజంగా ఈ ఫంక్షన్ ఎంత మనస్ఫూర్తిగా జరిగిందంటే ఒక ఫ్యామిలీలో అండి. ఇందాక టాయిలెట్కి వెళ్ళి జిప్పు పూర్తిగా వేసుకోకుండా వచ్చేసాను నేను. అంత అంటే ప్రతి స్పీచ్ వినాలనే
ఒక ఎక్సైట్మెంట్తో. సో అదే నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాను ఏదైనా కూడా. నాకు దాచిపెట్టడం అవసరం లేదు కాబట్టి అంత థ్రిల్, అంత ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. లాస్ట్ అండి, మనస్ఫూర్తిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ అండి. సురేష్ గారు కానీ లొకేషన్లో ప్రతిదీ ఒక్క ఇష్యూ లేకుండా మాకు నిజంగా అండి. విజయపాల్ రెడ్డి గారు మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి, సురేష్ గారు భగవంతుడు మంచి హిట్ అవ్వాలని నేను కూడా కోరుతున్నానండి. కాబట్టి ఇవాళ నా మెమొరబుల్ ఫంక్షన్ ఇన్ మెనీ వేస్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లు మళ్ళీ మళ్ళీ జరగాలని నేను చెప్పాలా, చెప్పొద్దా? అంటే మళ్ళీ జరిగినా అది హిట్ సినిమా కాబట్టి ప్రతి హిట్ సినిమాకి నేను ఒకసారి జిప్ వేసుకోవడం మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫుల్లీ సకుటుంబ సపరివారి సమేతంగా చూడదగ్గ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. మిమ్మల్ని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్